గుడ్ ఈవినింగ్. అన్ని పార్టీలది ఒక్కటే మాట, అందరూ లీడర్లది ఒక్కటే పాట. సీట్ల పెంపుపై కమలదళం కన్నేసింది. ఢిల్లీలో మళ్ళీ డీలిమిటేషన్ టాక్స్ వినబడుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో మీనాక్షికి ఊరట దక్కలేదు. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ ఆరోపణలు సంధిస్తోంది కాంగ్రెస్. సరే, ఇంతకీ పీఎం ఆర్థిక సలహా మండలి ప్లాన్ ఏంటి? 824 సీట్లు కావాలంటే ఏం చేయాలి? ఎన్డీఏకు డీఎంకే మద్దతిచ్చానా? తృణమూల్ చీలిక కలిసొచ్చిందా? అసలు సౌత్ ఇండియా ముఖ్యమంత్రుల మాట ఏంటి? నీతి ఆయోగ్లో ఏం చర్చించారు? సీట్ ఫైట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గత కొన్ని రోజులుగా లోక్సభ సీట్లను పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తూ వస్తోంది. ఏప్రిల్ నెలలోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మద్దతు కూడగట్టలేకపోయింది. 54 ఓట్ల తేడాతో లోక్సభలో బిల్ వీగిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎంకే, టీఎంసీ పార్టీల్లో మార్పు కనబడుతోంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు కాషాయ నేతలు. ఇక జనాభా ప్రాతిపదికన పునర్విభజన అంటూ జరిగితే తమకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే మోడీ మరో అస్త్రాన్ని సంధించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారత లోక్సభలో నియోజకవర్గాల పరిమాణం, కూర్పు, అలాగే పునర్విభజన ఆవశ్యకత 2009-2024 అనే శీర్షికతో ఈఏసీ పీఎం నివేదిక సమర్పించింది. అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకేలా కాకుండా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండే 170 పెద్ద నియోజకవర్గాలను గుర్తించి వాటిని మాత్రమే విభజించాలని ఆ రిపోర్ట్ సారాంశం. అందులో 59 నియోజకవర్గాలను 2 భాగాలుగా, 111 నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించాలని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఒకవేళ అమలు జరిగితే ఆ సంఖ్య 824కు చేరే ఛాన్స్ ఉంది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ/ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేపట్టాలని ఈఏసీ పీఎం సూచించింది. అంతేకాదు చిన్న రాష్ట్రాలు యూటీల్లో లోక్సభ సీట్లను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. కొత్త విధానం ద్వారా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాల సీట్లు సమాంతరంగా పెరుగుతాయి. యూపీలో 80 స్థానాలు 120కి పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 72 సీట్లు, బీహార్లో 40 స్థానాల నుంచి 60 స్థానాలు పెరుగుతాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎంపీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26 అవుతాయి. కేరళలో 20 సీట్లు 30కి, తమిళనాడులో 39 59కి, ఏపీలో 25 38కి, కర్ణాటకలో 28 42కు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై హస్తం పోరుబాటు పట్టింది. సీట్ చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల తిరుగుబాటు దీదీకి తలనొప్పిగా మారింది. మొత్తానికి వచ్చే పార్లమెంట్ సమావేశాలైతే హాట్గా సాగనున్నాయి. మళ్ళీ డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్లులు రాబోతున్నాయి. మరి ఈసారి పక్కా ప్లాన్తో వర్షాకాల సమావేశాలు, బిల్స్ పెట్టడానికి మోడీ గవర్నమెంట్ అయితే సన్నద్ధమవుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక అసలు ఏం జరుగుతోంది? అన్ని పార్టీలది కూడా ఒక్కటే మాట, అందరు లీడర్లది కూడా ఒక్కటే పాట. సీట్ల పెంపుపై కమల దళం అయితే కన్నేసింది. ఖచ్చితంగా పెంచేలాగే కనబడుతోంది. ఢిల్లీలో మళ్ళీ డీలిమిటేషన్ టాక్స్ అయితే వినబడుతున్నాయి. యాక్చువల్గా సీట్ ఫైట్లో ఇవాళ మనం ఈ విషయాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి నాగార్జున గారు బీజేపీ నుంచి, కార్తీక్ గారు కాంగ్రెస్ నుంచి, బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ బండారు రామ్మోహన్ రావు సార్
అనలిస్ట్ మనకి నలుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ మీ ఇద్దరికి. అండ్ రామ్మోహన్ రావు సార్ అండ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రామన్ గారు. ఎస్ సార్, మొదట నా దగ్గరలో ఉన్నారు కాబట్టి వీరితో మొదలు పెడతాను. కార్తీక్, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే చేసి తీరుతాం అంటోంది. అండ్ ఒక సరికొత్త విషయాన్ని పైకి తీసుకొచ్చారు ప్రధాని మోడీ. ఓకే, ప్రధానమంత్రికి సంబంధించి ఒక ట్యాగ్ లైన్తో కూడా వచ్చారు. అందులో భాగంగా కొన్ని డిఫరెన్సియేషన్తో అవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. ఏం జరుగుతోంది ఓవరాల్గా? అయితే సార్, ముందుగా ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు దేశంలో చేస్తున్న రాజకీయము ఇది భవిష్యత్తు ప్రజాస్వామ్య దేశానికి చాలా ప్రమాదకరం సార్. ఎందుకంటే భారతదేశంలో గతంలో కూడా భారతదేశాన్ని మొత్తం ఆక్రమించేసేయాలని చెప్పేసి పాశ్చాత్య దేశం నుంచి చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత మన దేశంలో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి చాలామంది వీరులు వచ్చారు. తద్వారా దేశం మళ్ళా మన చేతుల్లోకి వచ్చింది. అట్లాగే ప్రపంచాన్ని మొత్తం జయించాలని అలెగ్జాండర్, హిట్లర్ వీళ్ళందరూ బయలుదేరారు. చివరికి ఏమైంది? అవన్నీ జరగలేదు. సో ఇప్పుడు వీళ్ళు 2014 ఎన్నికలకు వచ్చేటప్పుడు వీళ్ళు ఏమన్నారు? అఖండ భారత్ అన్నారు. ఇప్పుడు వస్తే వికసిత్ భారత్ అంటారు. కహా హే ఓ వికసిత్ భారత్? ఎక్ బార్ హమ్కో భీ దిఖావో జీ, సమझाओ కహా హే. మేము కూడా చూస్తాం ఆ వికసిత్ భారత్ ఎక్కడుందో. మేక్ ఇన్ ఇండియా అన్నారు, మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైపోయినాయి ఆ మేక్ ఇన్ ఇండియాలు, మేడ్ ఇన్ ఇండియాలు? ఈ రోజు వరకు ఎవరికి అర్థమైతలేవు. అఖండ భారత్ అన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి వికసిత్ భారత్ అన్నారు, తర్వాత నవభారత్ అన్నారు. ఇన్ని భారత్లు వద్దు సార్, ఉన్న భారత్ని కాపాడండి. ఉన్న భారత్కి ఏం చేశారో చెప్పండి అంటే హాత్రాస్లో ఒక అమ్మాయిని చంపేస్తారు. ఆ అమ్మాయికి సంబంధించిన బూడిదని కూడా తల్లిదండ్రులకు ఇయ్యరు. మీ హయాంలో గొప్పగా ఏం జరిగింది సార్ అంటే ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రిక మీకు సంబంధించి జనవరి 26, 2025 వరకు ఒక నివేదికనిచ్చింది సార్. లక్షలాది కంపెనీలు, దాదాపు 6.25 లక్షల పైనే కంపెనీలు వీళ్ళ హయాంలో మూతపడిపోయినాయి. ఇట్లాంటి పాలన వీళ్ళు అందిస్తున్నారు. పోనీ వీళ్ళు గతంలో జరిగిపోయిన ఇడిచిపెడతాం, నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్దగా వెస్ట్ బెంగాల్లో మేము ప్రభుత్వాన్ని సాధించడం అంటున్నారు కదా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గావించబడుతున్నారు. ఎందుకో ఎవరు చెప్పరు. తర్వాత తెల్లారితే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తెల్లారితేనే ఏందయ్యా మీరు చేసిందంటే అక్కడ ఒక పెద్ద మారణ హోమాన్నే మీరు సృష్టించారు. ఇది మీరు చేస్తున్నటువంటి పాలనలో భాగంగా మీ యొక్క అద్భుతాలు. అయితే ఈరోజు వీళ్ళు రాష్ట్రంలో వచ్చేసి అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళు ఈ దేశానికి మీరు ఏం చేస్తారయ్యా అంటే ఏమీ లేదు. ఏమన్నంటే మేమంటాం జై శ్రీరామ్, మేమంటాం భారత్ మాతాకి జై. ఈ రెండు నినాదాలు చెప్తే సరిపోతుంది అన్నట్టు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కులగణన చేసినాం సార్. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన కాదు, అధికారికంగా ప్రభుత్వం చేసిన కులగణన. అయితే ఆ రోజు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏమన్నారు? మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము ఒప్పుకోము అని వీళ్ళు చెప్తే ఇంకొక ఎంపీ గారు ఏమన్నారు? బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అన్నారు. అయితే ఈ అన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, మేము ఈ రాష్ట్రంలో జనగణన చేసి ఎన్ని కులాలు ఎన్ని ఉన్నాయన్నది మేము లెక్కలు తెలిసినాం. ఈరోజు మీరు జనగణన చేస్తున్నారు కదా. సరే, ఇప్పుడు మేము దాదాపు ఒక 8 పేజీలకు సంబంధించినటువంటి జనగణన కులగణన చేస్తాం. మీరు ఈరోజు జనగణన చేస్తున్నారు కదా. చేసేటప్పుడు మీరు పనిలో పనిగా సార్ మీరు ఇంటికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని అడిగినారు కదా. అడిగినప్పుడు ఎంతమందితో పాటు మీరు ఏం కులం సార్ అని అడిగితే అయిపోతుంది కదా. పనిలో పని కులగణన కూడా అయిపోతుంది కదా. సో ఇవన్నీ చేయకుండా ఉట్టిగా టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు కొత్తగా వీళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటి అంటే సీట్ల పెంపు అంటున్నారు. సీట్లు పెంపడానికి మీ ప్రామాణికం ఏంటయ్యా అంటే 50% ప్రోరేటా అంటారు. ఎందుకు 50% ప్రోరేటా అంటే దానికి సమాధానం లేదు. సీట్ల పెంపకానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకమా? సీట్లు పెంపడానికి వ్యతిరేకం కాదు, పెంచుతున్న విధానానికి తప్పు. మహిళా రిజర్వేషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, నా దగ్గర డేట్స్ దొరకట్లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 23 నాటికి 2025 నాటికి పార్లమెంట్లో మహిళా బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా. మహిళా బిల్లు విజయవంతమైందని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతుంది అంటే ఆ రోజు ఇచ్చినటువంటి గెజిట్ తప్ప, లేకపోతే ఒక పని చేయండి, ఆ రోజు ఇచ్చినటువంటి గెజిట్, ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలు అన్నీ కూడా నల్ అండ్ వైండ్ అయినని చెప్పేసి ఒక తీర్మానాన్ని మీరు ప్రవేశపెట్టండి, అప్పుడు మాట్లాడదాం. సో ఇప్పుడు ఏంది అంటే డీలిమిటేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఒక చిన్న అంటే సరళంగా అర్థమయ్యే భాషలో చెప్తారు సార్. అందరు రాజకీయ ఇక్కడ అందరు ఉన్నారు పాలిటిక్స్కి ఉన్నోళ్ళే కదా. జనరల్గా
ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ సభలు పెట్టినప్పుడు స్థానికంగా నాయకులు ఉంటారు సార్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీరంతా జనాలను తీసుకొని రావాలి కార్యకర్తలని అని చెప్పి పైన ఉన్న నాయకత్వం చెప్తుంది. అయితే వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్ని పార్టీలు చేసే పనే కదా అది. అదే అంటున్నా, అందుకే అందరు నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయి నాయకులందరూ కూడా జనాలను తీసుకురావడంలో మొబిలైజ్ చేయడంలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ కొంతమంది ఉత్తుతి నాయకులు ఉంటారు, వాళ్ళు వచ్చి స్టేజ్ మీద ఉంటారు. సో కరెక్ట్గా నాయకుడు వచ్చే టయానికి ఈ నాయకులందరూ కిందనే ఉంటారు. అప్పుడు పోలీసు వాళ్ళకు వీళ్ళకు గొడవ అవుతుంది. మేము కష్టపడ్డాం కదా, మేము ఎందుకు పైకి పోవద్దు, వాళ్ళు ఎట్లా పైన ఉంటారు అని గొడవ జరుగుతుంది. సింపుల్ సార్, ఇదే ఫార్ములా. ఇంకా ఇక్కడ నుంచి సౌత్ రాష్ట్రాల నుంచి అత్యధికంగా మీకు డబ్బులు కావాలి, కానీ మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అయ్యా. మాకున్నటువంటి ఇప్పుడు కొత్తగా పిఎం ఆర్థిక సలహా మండలి అది ఒక కీలక ప్రతిపాదన చేశారు ఆ పేరుతో. అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని డివిజన్స్ కూడా చేశారు. యాక్చువల్లీ మీకు తెలుసు అంటే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంలో 32 లక్షల ఓటర్లు ఉండేలాగా సగటున 18 లక్షల ఓటర్లు మనకు తెలుసు. సో ఇప్పుడు కొన్ని విభాగాలు చేసి ఆ విభాగాల ప్రకారం వెళదాం అనుకుంటున్నాను. అంటే పట్టణీకరణ కానీ అలాగే కులమతాలకు సంబంధించి కానీ ఇలా కొన్ని డివిజన్స్ చేశారు. నేను అదే అంటారు, మీరు కులమతాలు అంటే ఎట్లా చేస్తారు? మీరు జనగణన చేశారు, ఎన్ని కులాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు, ఎన్ని మతాలు ఉన్నాయో మీకు తెలియదు. ఇప్పుడు మీరు పేర్లను బట్టి వాని మతం ఏందో డిసైడ్ చేస్తారు. వాని పేరు కరీం అని ఉంటే వాడు ముస్లిం అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాని పేరు సామ్యాల్ అని ఉంటే వాడు క్రిస్టియన్ అని మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాడు ఏ మతం మొక్కుతాడు, వాడు ఏ దేవుడిని మొక్కుతాడు, వాని కులం ఏంది ఏం తెలియదు మీకు. వాని పేరు క్రిస్టియన్ విశ్లేషణ చేసి ఏమి లేదు, విశ్లేషణ లేదు, గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వీళ్ళ దగ్గర డాటా లేదు. ఏంది అంటే ఓన్లీ ఆన్ పేపర్. ఇగో ఇది ఒక థియరీ పార్ట్ తీసుకొని వచ్చి ఈ థియరీ పార్టే శ్రీరామ రక్ష ఈ దేశానికి రామాయణము భగవద్గీత లేకపోతే బైబిల్ ఖురాన్ ఈ థియరీని మీరు నమ్మండి అంటున్నారు. మేమంటున్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నకే అగ్రతాంబూలం కదా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్న కదా. సో ప్రశ్న అడిగిన వెంటనే వీడు దేశద్రోహి అని ముద్ర వేసేస్తున్నారు. ప్రశ్న అడిగితే వాటిపైన దాడి చేయండి అంటున్నారు. ఎట్లా కుదురుతుంది? సో ఈ దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విషయాలపైన అన్ని విషయాలను క్రోడీకరించకుండా ఉట్టిగా మీరు ఏదో ఢిల్లీలో కూర్చొని మీరు 4 అక్షరాలు టైప్ చేసి ఇదే సర్వము అని అంటే నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దానిలో భాగంగానే ఈరోజు మీనాక్షి మేడంకి జరుగుతున్నటువంటి అన్యాయము. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. నాగార్జున గారు సార్, అంటే ఏమిటి యాక్చువల్లీ పిఎం ఆర్థిక సలహా మండలి ప్లాన్ ఏమిటి? అసలు దానికి సంబంధించి కూడా ఓవరాల్గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సీట్ల పెంపు అయితే తథ్యం అని ఒక మెసేజ్ అయితే ఇచ్చేశారు. అది ఇదివరకు ఫెయిలరు, ఇప్పుడు మెసేజ్ అది స్ట్రైట్ ఫార్వర్డ్. నాగార్జున గారు, అంటే ఓవరాల్గా చూస్తే కనుక పిఎం ఆర్థిక సలహా మండలి అంటూ కూడా ఈ మన నీతి ఆయోగ్ మీటింగ్లో ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు, సరికొత్త అంశాన్ని. ఇప్పుడు ఏం చేయబోతోంది యాక్చువల్లీ అంటే సీట్ల పెంపు అయితే తథ్యం అంటున్నారు. దాని ఎఫెక్ట్స్ అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి? సార్, ముందుగా అందరికీ జై శ్రీరామ్ సార్. సోదరులు మాట్లాడతాం. ముందు సోదరులు కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడిగిన కొన్ని క్వశ్చన్లు నేను రాసుకున్నాను. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. మా ప్రీతమ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ పీఎంగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఆ కార్యక్రమంలో ఎలా ప్రజల్లో తీసుకెళ్లాలనే విధంగా వికసిత్ భారత్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. మా సోదరులు అనేది ఏంటంటే వికసిత్ భారత్ అంటే ఏందనుకున్నారు, బహుశా మా సోదరులు మర్చిపోయి ఉంటారు. గతానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తాం. గతంలో మీ యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే బిఫోర్ గవర్నమెంట్ని కౌంట్ తీసుకోపోయినా యూపీఏ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కౌంట్ తీసుకుంటే మీరు ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మేము ఉన్నప్పుడు గ్యాస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ ఉండే, మేము ఉన్నప్పుడు మీ నేషనల్ హైవేస్ ఉంది, మీరు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మేము ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1 కాదు 2 కాదు, మనం చెప్పుకుంటే పోతే డిజిటల్ పేమెంట్తో సహా ఎయిర్పోర్ట్తో సహా రైల్వే సహా మెట్రో సహా సిపిఎన్జి కనెక్షన్స్ సహా ఏదైనా సరే సోలార్ పవర్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మీరు పలాంటి టాపిక్ కానీ నా దగ్గర లిస్ట్ ఉంది, నేను పంపిస్తా మీరు చూడండి, అసలు మీరు ఇంతకుముందు మనం చదువుకున్న రోజుల్లో ఇండియా డెవలప్ అవుతుంది కంటే అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీ హయాంలో ఒక్కసారి డెవలప్ అయితే చూపిరా బాబు అంటే మా ఆడబిడ్డలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుంది సార్ వాష్రూమ్లకి, అలా ఉండేది. కానీ ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడటానికి ప్రతి ఇంట్లో ఉండాలని టైటిల్ మేము కట్టించాం సార్. కంపేర్ చూడండి, మీరు వచ్చి ఏం చేశారు, మేము వచ్చి ఏం చేసినాం. మీ యొక్క ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు అసలు ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేది పాసిబుల్ అయ్యింది అన్నారు, మేము చేసి చూపించినాం.
మీరు ఉన్నప్పుడు నేషనల్ హైవే ఎంత ఉండి, మేము ఉన్నప్పుడు నేషనల్ హైవే ఉంది. దట్ ఇస్ ద వికసిత్ భారత్. మీకు తెలియకపోతే నేను లిస్ట్ పంపిస్తాను సోదరు, ఒకసారి మీరు చూడండి, లిస్ట్లో కూడా మాట్లాడదాం. ఇంకపోతే సెకండ్ వన్ వచ్చేసి కులగణన గురించి మా సోదరులు చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఉపన్యాసం ఇస్తారో సేమ్ మా సోదరులు కూడా అదే కట్ కాపీ పేస్ట్గా ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు. నేను హైదరాబాద్లో నాకు 2 హౌస్లు ఉన్నాయి సార్. నేను ఉన్నది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. ఒక్క హౌస్ కన్నా వచ్చి కులగణన చేశారా? జనాభా లెక్కల ప్రకారం మీరు కులగణన ఎక్కడ చేశారని చెప్తున్నారు. లేదు సార్, నాకు తీసుకోలేదు కదా. నాకు 2 హౌస్లు ఉన్నాయి. అది ఒక హౌస్ మిస్ అయినా ఇంకొక హౌస్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తారు కదా. 2 హౌస్లు జరగలేదంటారా కులగణన? అంటే జరిగిందా జరగలేదు వాళ్ళు చెప్పాలి. వాళ్ళే అన్నారు జరిగింది అన్నారు. మేము అన్నాం మీరు చేసింది మొత్తం డమ్మీ సర్వే బాబు, సరిగ్గా సర్వే కాదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు బయట వాళ్ళు నాకు తెలియకపోవచ్చు. నేనే ఉన్నా నా దాంట్లోనే, నా ఇంట్లోనే నా సర్వే కోసం ఎవరు రాలేదు సార్. నా సర్వే కోసం ఎవరు రాలా. నా క్యాస్ట్ ఏంది, నా క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఎంత మా ఇంట్లో ఎవరెవరు జనాభా ఉండేది వరకు నా సెన్సస్ పాపులేషన్ వీళ్ళు తీసుకోలేదు. అంటే వీళ్ళు ఇచ్చిన కులగణన ఏదైతుందో అది నిజమైన కులగణన, డమ్మీ కులగణన, ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చి థర్డ్ పార్టీ దాకా చెప్తున్నారు సార్. ఆ కులగణనలో కానీ జనగణన కానీ వీళ్ళు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సార్? ఎవరు ఇన్వాల్వ్ కదా? థర్డ్ పార్టీకి ఎవరికి ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ ఏంటంటే ఇన్ని కొడితే ఇన్ని రూపాయలు వేస్తాయని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చి కొన్ని ఇళ్ళు కొట్టుకొని పోయారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు కులగణన చేయలేదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మీరు దాన్ని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సార్ దాంతోపాటు ఇంకోటి ఉంది సార్. ఇంకోటి ఉంది, వీళ్ళు బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. మేము తెలంగాణ ఎంత ఇస్తున్నాం, మీరు మాకు తిరిగి ఎంత ఇస్తున్నారని చెప్పి. యూపీఏ 1 ఉన్నప్పుడు అదే జరిగింది, యూపీఏ 2 ఉన్నప్పుడు జరిగింది, మేము ఉన్నప్పుడు అదే జరిగింది. రెవెన్యూ స్టేట్లకి ఎలా పంచాలి ఏందని చెప్పి అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సపరేట్ బాడీ ఒకటి వేసింది. ఆ బాడీ ప్రకారం ఇండివిజువల్ బాడీగా పెట్టి ఒక్కొక్క రెవెన్యూ ఎలా పంచాలి ఏంది డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు స్టేట్కి రెవెన్యూ ఇచ్చినప్పుడు ఏంటి మనం ప్రయారిటీ వైజ్ తీసుకోవాలి. లైక్ కొన్ని రెవెన్యూ బేస్ కానీ, పాపులేషన్ బేస్ కానీ, లేదంటే అవసరమైతే గ్రీన్ ఎనర్జీ బేసెస్, ఇలా అడవులు బేస్ చేసుకొని ఇలా చాలా బేస్ చేసుకొని ఒక్కొక్క రూపాయి ఎలా పెంచాలి అని చెప్పి ఆన్లైన్ రూల్స్ రాశారు. అయ్యే మేము ఫాలో అవుతున్నాం. దాని ప్రకారం మేము తీసుకొస్తున్నాం కదా. లేదు మీ లాంగ్వేజ్కి వద్దాం. హైదరాబాద్లో నేను ఉన్నాను సార్, మీరు నమ్ముతారు లేదా సార్? హైదరాబాద్ రెవెన్యూ ఎంత వస్తుంది ఈరోజు? జిహెచ్ఎంసీ రెవెన్యూ ఎంత వస్తుంది? జిహెచ్ఎంసీ ప్రాపర్ రోడ్లు మీరు ఇట్లా ఆ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తుంది? అంటే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకో, లేదంటే ఇంకొక పొంగులేటి గారి కాన్స్టిట్యున్సీకో, ఇంకొక రెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి వెళ్తాయా? మరి జిహెచ్ఎంసీ ఇంత రెవెన్యూ వస్తున్నప్పుడు మీరు మా జిహెచ్ఎంసీకి ఎందుకు డబ్బులు ఇవ్వట్లా? మీ లాంగ్వేజ్లో వద్దాం. కానీ ప్రాపర్ రోడ్డు కదా. గంట సేపు వర్షం పడితే ఆ వర్షానికి టాటర్లో రాలీలు ఏమవుతాయి కొట్టుకొని పోయింది సార్. బస్సులు కూడా సార్ ఏం మిగిలిన బైకులు సార్ ఏం మిగిలిన మొత్తం కొట్టుకొని పోయింది కదా. అంటే మీరు ఎంత అధ్వానంగా పరిపాలన చేస్తారు చూడండి సార్. నవ్వొచ్చు సార్. ఒకసారి చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్తే ప్రాపర్గా జిహెచ్ఎంసీలో కరెంట్ ఇవ్వట్లేదు సార్. రోడ్డు నడిబోటున సైబరాబాద్లో 24 గంటల కరెంట్ సప్లై లేదు సార్. రోజుకి 1 గంట గంటన్నర కరెంట్ పోతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి డీలిమిటేషన్ గురించి మాట్లాడదాం సార్. డీలిమిటేషన్ గురించి ప్రతి సోదరులు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా చెప్తా. మేము మహిళా పక్షపాతి, మహిళలకు మంచి చేస్తాం. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారికి మేము రాజ్యసభ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఈ మహిళా రిజర్వేషన్ పోస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది. ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేసింది? 30 సార్లు ఇంట్రడ్యూస్ చేసింది సార్. ఈవెన్ దో యూపీఏ 1, యూపీఏ 2 కూడా లోక్సభలో, రాజ్యసభలో పెట్టి లోక్సభలో పెట్టడానికి 3 సంవత్సరాలు టైం తీసుకొని తీరా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా, నెక్స్ట్ 14లో మమ్మల్ని గెలిపించింది, అప్పుడు మేము పెడతామని చెప్పారు సార్ వీళ్ళు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క మొదటి ప్రధాని వాజ్పేయి గారు కూడా మేము సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేము మహిళా బిల్ రిజర్వేషన్ తీసుకొచ్చాం సార్. యాజ్ మరి ఇప్పుడు తీసుకొచ్చే మహిళా రిజర్వేషన్ ఏదైతే లాస్ట్ టైం తీసుకొచ్చామో దాని ప్రకారం అయితే సెన్సస్ జరిగిన తర్వాత మహిళలకి రిజర్వేషన్ వస్తుంది. అంటే సెన్సస్ కంప్లీట్ అయ్యేసరికి 2029 దాటింది కాబట్టి 34లో వాళ్ళకి మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది కదా. అంత టైం ఎందుకు ఆగాలి? 29లో మనం వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మేము అమెండ్మెంట్ చేస్తాం. మళ్ళీ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చాం. మీకు చిత్తశుద్ధి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. గతంలో మీరు ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అదే విధంగా ఇప్పుడు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడానికి ఏదో విధంగా మీరు సాకులు చెప్పాలి కాబట్టి డీలిమిటేషన్ చెప్తాం సార్. సార్, కొన్ని ఫ్యాక్ట్ అండ్ చెక్స్ మనకు జెన్యున్గా మాట్లాడుకుంటే డీలిమిటేషన్ గురించి వద్దాం సార్. డీలిమిటేషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ డీలిమిటేషన్ 2/3 మెజారిటీతో మనం ఓడిపోయింది. ఏంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ మేము 50% పెంచుతాం అని చెప్పింది. ఎందుకు పెంచుతా అంటే గతంలో మనం 2 సార్లు చూసినాం. ఎవరు? ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, లేదంటే వాజ్పేయి గారు 2 టైమ్స్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం 26లో అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్ కేస్ అది ఎక్స్పైరీ అయిపోతే మీరు అవునన్నా కాదన్నా కానీ ఆర్డినరీ మెజారిటీతో 2/3 మెజారిటీతో గనక రేపు డీలిమిటేషన్ జరిగితే ఎలా జరిగింది? యాజ్ పర్ పాపులేషన్ సెన్సస్ బేసుకుని జరిగింది. మీరు ఒప్పుకోకపోయినా పాపులేషన్ సెన్సస్ సార్ మన దగ్గర ముందు ఎంపీ సీట్లు తగ్గిపోతాయి సార్. మన దగ్గర ఎంపీ సీట్లు తగ్గిపోయి అక్కడెక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయి. మీరు చెప్పినట్టే చేస్తే రాష్ట్రాలకు మంచి జరుగుతా చెడు జరిగిద్దా?
మన రాష్ట్రానికి మంచి చర్య జరిగింది కదా. మీరు అదెందుకు ఆలోచించట్లా? మేము ఒక అడుగు ముందుకేసి సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పాపులేషన్ మనం 50% పెంచుకుంటాం అని చెప్పిన దానికన్నా బెస్ట్ ఏమన్నా మీ దగ్గర మెథడ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. 10 సారి బురదలతో ఉంటేలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు. ఏమని మీరు జీడిపి బేస్ చేసుకొని మాకెందుకు రాజ్యసభ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ పెంచరు లేదా ఎమ్మెల్యే సీట్లు కానీ పెంచరు అన్నారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి స్థిరమైన ఏమైనా చెప్తారా సార్? ఇలాంటిది ఏమైనా చెప్పగా ఇది ఫూల్స్ అది ఎంతదో మనం చూస్తున్నాం. ఈవెన్ మీరు జూబ్లీ హిల్స్ లో కానీ జూబ్లీ హిల్స్ లో కానీ తెలివి తక్కువ అలా మనం తెలివి లేదనాలా మనం. ఒక రెవెన్యూ బేస్ చేసుకొని మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఒక రెవెన్యూ బేస్ చేసుకొని మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అంటే అదానికి ఒక 10 సీట్లు, అమ్మానికి ఒక 10 సీట్లు, మీకు నాకు ఒక సీటు కూడా లేకుండా పోవాలా? ఇట్స్ ఓకే. అది కదా షూర్ వారి వెర్షన్ కూడా తీసుకున్నాం. శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి పిఎం ఆర్థిక సలహా మండలి ఒకటి కొత్తగా అంటే మీన్స్ మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏం చేయబోతున్నారని కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అది ఎంతవరకు అంటే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం మీద చాలా గట్టి పట్టుతో ఉంది బీజేపీ. ఆఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది బీఆర్ఎస్? సార్ మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరు కూడా నమస్తే. సరే ఈ చర్చ రాజకీయ పార్టీలు లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఇండియా కూటమి ఎంత గట్టిగా చర్చించినప్పటికి కూడా ఈ దఫా డీలిమిటేషన్ అనేటువంటిది అనివార్యంగా కనిపిస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ దానికి అనుగుణంగా పావులు కదుపుతుంది. ఇంకా అది తప్పనిసరి. సరే మన వాదనలు మనం వినిపిస్తాం, మాకు తక్కువైపోతుంది, లేకపోతే మా జనాభా ప్రాతిపదికనైతే మా సంఖ్యాబలం తగ్గిపోతుంది, వాళ్ళు దేశవ్యాప్తంగా పెంచుతాం, అందరికీ 50% పెంచుతాం అంటే కూడా మాకు తగ్గుతుంది అనేటువంటి వాదన వినిపించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకా మనం సంతృప్తి పరచడానికి కేంద్ర ప్రభుత్వము ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేసి ఎవరైతే ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారో అంటే క్రమశిక్షణతోని ఈ కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు కొంత చర్చ జరిగినట్టు అనిపిస్తుంది. సో అది నిజంగా ఇస్తారా అంటే ఇప్పుడు ఈ సందర్భం సంక్షోభం నుంచి సంక్లిష్ట పరిస్థితుల నుంచి దాటి వేసిన తర్వాత దానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారో అది చట్టం అయితే చేయలేరు, అట్లాంటి దాన్ని చట్టం అయితే చేయలేరు. కానీ ఆ విధంగా మాట్లాడి ముందుకు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. కానీ తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే జాతీయ స్థూల ఉత్పత్తిలో ఎక్కువ శాతం ఎక్కువ రాష్ట్రాలు భాగస్వామ్యం అవుతున్నాయో వాళ్లకు ఎక్కువ మొత్తంలో కేంద్ర నిధులు కానీ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటది. కానీ అది ఎంతవరకు సాధ్యాసాధ్యం అవుతుంది అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సింది. ఇప్పుడు చేపడుతోన్న డీలిమిటేషన్ కి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా చేయదా? డీలిమిటేషన్ మేము ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో ఉన్న అన్ని కూడా ఏం కోరుకుంటున్నాయంటే దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు మాకు నష్టం జరుగుతుంది, ఆ విధంగా కాకుండా మరి ప్రత్యేకంగా జరగాలి, మేము నష్టపోకుండా జరగాలనేటువంటిదే మా వాదన. అది ఏ విధంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది. సరే మరి మీరేమైనా సూచన చేస్తున్నారా, ప్రాంతీయ పార్టీలు ఏమైనా సూచన చేస్తున్నాయా అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక 6-7 ప్రాంతీయ పార్టీలు ఏ విధమైనటువంటి సూచన చేయలే. ఒకటే వాదన ఏంటంటే మేము నష్టపోకూడదు అంటే నా పరిధిలో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే ఇంతవరకు సూచన చేసినట్టయితే నాకు రామ్మోహన్ రావు గారిని అడుగుదాం. నాకు సూచన చేసినట్టయితే ఇంకా కనిపించలే, ఏ సూచన చేసినట్టయితే కనిపించలే. అంతిమంగా రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోకుండా దక్షిణాది రాష్ట్రాల గొంతు మూగబోకుండా పార్లమెంటులో మా ప్రాతినిధ్యానికి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేటువంటిదే ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అందుకే జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, ఎస్సీ ఎస్టీ జనాభా అలాగే భాషాపరమైనటువంటి
వైవిధ్యం ఇలాంటి అంశాలను కూడా పరిగణలో తీసుకుందామని డిసైడ్ అయ్యారు. అది అయ్యేంత వరకు తెలియదు సార్. ఎందుకంటే మెజారిటీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి 2 విధాలుగా మెజారిటీ కలిసి వచ్చింది. ఎందుకంటే ఒకటి డిఎంకే కూడా ఈరోజు ఇంకా అంతర్గతంగా ఆ పార్టీ చర్చలు జరుపుతుంది. దాంతో పాటు మొన్న బెంగాల్లో టీఎంసీ నుంచి కూడా వాళ్ళకు అటు రాజ్యసభలో లోక్సభలో సుమారుగా 40 సీట్లు వాళ్ళకు మద్దతు. ఒకటి అంశాల వారిగా, ఒకరైతే నేరుగానే ఇలా ఓం బిర్లా గారికి డైరెక్ట్ గా చీలిన టీఎంసీ మొన్న ప్రతిపక్ష హోదాను రాష్ట్రంలో దక్కించుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి నేరుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డట్టయితే కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చినట్టుంది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే నిజంగా 2/3 మెజారిటీ సాధించే క్రమంలోనైనా, లేకపోతే చట్టం చేసుకోవడానికి మెజారిటీ పార్లమెంటు సభ్యుల మద్దతు కూడగట్టుకునే విధంగానైనా, ఏ విధంగానైనా కూడా ఈసారి బీజేపీ పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. వాళ్ళు అనుకున్న 33% మహిళా ఏం జరుగుతుందో చూద్దాం. షూర్. చూద్దాం. డీలిమిటేషన్ కి సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి సీట్ ఫైట్ అనేటువంటి ఒక స్పెషల్ డిబేట్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి నాగార్జున గారు బీజేపీ నుంచి, అండ్ కార్తీక్ కాంగ్రెస్ నుంచి, అండ్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, రామ్మోహన్ రావు సార్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. పార్టీస్ వెర్షన్ని కూడా తీసుకున్నాం, వారి అభిప్రాయాలు చెప్పారు. సార్ రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా ఇప్పుడు ఆర్థిక సలహా మండలి, పిఎం ఆర్థిక సలహా మండలి ఇప్పుడు కీలకం కాబోతోంది. అండ్ మోరోవర్ మనం ఇంతకుముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టుగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఈ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది డీలిమిటేషన్ విషయంలో అనేది ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకునేలాగే కనబడుతోంది. రేపటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఈ డెసిషన్ అయితే వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. ఏమంటారు సార్? అలాగే పార్టీస్ అభిప్రాయాలు, వాళ్ళ వెర్షన్స్ కూడా విన్నారు మీరు. రమణబాబు గారు, మీకు మిత్రులు శ్రీనివాస్ గారికి, అట్లాగే కార్తీక్ సామ్యుల్ గారికి, అట్లాగే నారద గారికి, రాజనీతి పక్ష నమస్కారం. చర్చ ఇట్లా జరిగితే మంచిది అంటున్నాను. ఏమంటారంటే, ఇవాళ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సమావేశం అయితే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు. అందులో 4 ప్రతిపాదనలు చేశారు. గతంలో సలహా మండలి సోనియా గాంధీ హయాంలో కూడా ఉండే. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా, అట్లాగే చౌహాన్ గారు, మన ఇట్లాంటి వాళ్ళు 12 మందితోని గతంలో సోనియా గాంధీ చైర్పర్సన్ సలహా మండలి ఉంటే వాళ్ళు ఇచ్చిన సలహాను కూడా పాటించారు. వాళ్ళు ఆర్థిక సలహా మండలి వేసుకోవడం కేంద్ర ప్రభుత్వ హక్కు అంటున్నాను, చేసుకోవడం తప్పుగా. ఇందులో 4 ప్రతిపాదనలు. ఆర్థికంగా ఇప్పటికే ఈ వెసులుబాటు ఉంది. మీరు ఒకసారి జేఆర్వై చూడండి. నేను సర్పంచ్ గా మండలాధీశుడు పనిచేశాను. జేఆర్వైలో SC ST జనాభా ఉంటే ఎంత ఎక్కువ ఇచ్చారు, మామూలు జనాభాకు తక్కువ ఇచ్చారు. అది ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఓటు విషయంలో మనకి ఏదైతే సీట్ల విషయంలో ఆ పని చేయరాదు. రాజ్యాంగం వ్యతిరేకం అంటారు. రాజ్యాంగం ఏమన్నదంటే, అంబేద్కర్ చెప్పింది ఒక మనిషికి ఒక ఓటు ఉంది. కానీ మనిషిని బట్టి, అవర్ ఆర్థిక స్థితిని బట్టి, లేకుండా అక్కడ అభివృద్ధిని బట్టి ఓటు లేదు అక్కడ. కనుక మొన్న డిలిమిటేషన్ లో మంచి సువర్ణ అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలు ఓడగొట్టినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా పొడగొట్టింది. దేశానికి, మనం ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసింది. అంటే మాట్లాడి వ్యతిరేకించే అవకాశం ఉన్నా కూడా వ్యతిరేకించలేకపోయి అంటారు. కాదు, వ్యతిరేకించి తప్పు చేసినాయి అంటున్నారు. మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యతిరేకించి తప్పు చేసినాయి అంటున్నారు. మంచి సువర్ణ అవకాశం నాశనం చేసినాయి. అంటే ఆర్థికంగా ఇవాళ ఆర్థిక సలహా సంఘం చేసిన దానిలో ఆ సిఫార్సులను అమలు చేయవచ్చు. ఆర్థికంగా మనకు ఆ వెసులుబాటు, వెనుకబడ్డ తరగతులకు డబ్బులు ఇవ్వచ్చు, ఎక్కువ సాయం చేయొచ్చు. కానీ ఓటు ఇవ్వడానికి వీలేదు. అభివృద్ధి చెందినోడికి ఓటు ఎక్కువ. రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంది? అభివృద్ధి చెందినోడికి ఓటు ఎక్కువ ఇవ్వమంటున్నాడు కదా, అంతే కదా. సీట్లు ఎక్కువ పెంచమంటే అంతే కదా. కనుక సాధ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు. 2 వేరు చేద్దాం. ఆర్థిక అంశాల విషయంలో ఆర్థిక సలహా సంఘం ప్రధానమంత్రి చేసిన సూచనలు SC ST జనాభాకి ఎక్కువ ఇవ్వచ్చని, అట్లాగే వెనుకబడిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చని, చిన్న రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వచ్చు, అది ఆర్థికంగా మాత్రమే పనికొస్తుంది. గతంలో చెప్పాను కదా, జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ గారి కళల పంట. అప్పుడు ఆనాడే అట్లాంటి ఆర్థికంగా వెసులుబాట్లు ఇచ్చారు. SC ST జనాభా ఉంటే ఎక్కువ నిధులు ఇచ్చారు, వెనుకబడ్డ జిల్లాలకు ఎక్కువ నిధులు ఇచ్చారు. ఇప్పటికి కూడా మనకు విభజన చట్టంలో కంటే ముందు కూడా మనకు వెనుకబడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున గతంలో ఉంది కదా మనకు. అందుకని వెనుకబడి కానీ, ప్రాంతాలకు కానీ, వ్యక్తులకు కానీ, సమాజ సమూహాలకు కానీ ఆర్థికంగా సహాయం చేయడానికి ఎలాంటి రాజ్యాంగ నిబంధనలు మనం వ్యతిరేకించాం. కానీ ఏదైతే 50% అని చాలా వే అవుట్ అండి, మంచి వే అవుట్. అది దాన్ని దక్షిణ భారతదేశంలో ఉపయోగించుకొని పోయింది. రేపు పొద్దున ఇంకో కష్టం చెప్తాను నేను. రేపు 2021 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏమవుతున్నారంటే,
సర్ ఇప్పుడే జరుగుతుంది, జనాభా లెక్కలు ఇప్పుడే జరుగుతుంది. సర్లో ఎవరు ఇళ్ల లెక్కలు జరిగి జనాభాలో కూడా ఇళ్ల లెక్కలు జరిగి ఇంకా కులకాడికి రాలే. ఈసారి ఖచ్చితంగా కులగణన చేస్తుంది బీజేపీగా కేంద్ర ప్రభుత్వం, ఈసారి కులగణన చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మన సామిల్ గారు మొన్న చేసింది అంటున్నారు ఏది రాష్ట్రంలో, అది కాదు 2011లో మనకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు కులగణన చేసిండ్రు. చేసి ఏం చేసిండంటే 1.5% తేడాలు ఉన్నాయని దాన్ని బయట పెట్టలేదు. కులగణన చేసిన మొట్టమొదటి క్రెడిట్ ఎవరికి దక్కాలంటే ఇప్పుడు 2011 జనాభా లెక్కలనే కాంగ్రెస్ పార్టీ చేసింది. అది చెప్పుకోవట్లేదు వాళ్ళకి అంటున్నారు. రాష్ట్రంలో చేసింది లెక్క కాదు, దేశం అంతా చేసింది. కానీ 1.5% తక్కువడం వల్ల తప్పులు ఉన్నాయని ఆపేశాను. ఓన్లీ జనగణన మాత్రం బయట పెట్టి కులగణన బయట పెట్టలేదు. ఇక్కడికి వస్తాం. ఇక్కడ 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వస్తాయి. అప్పుడు ఉత్తర భారతీయులు ఎవరైనా మా హక్కును మీరు ఎట్లా కాల్ రాస్తారు, అందరికీ అదే రకం 50% ఎట్లా పెంచుతారు, మా జనాభా ప్రకారం మాకు పెరగాలని సుప్రీంకోర్టు పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తుంది. అప్పుడు ఈ ఉన్న సీట్లు కూడా నోట్ల మన పడుతుంది, ఈ ఉన్న సీట్లు కూడా పోతుంది. అంటే మన అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలకు పోతే అంటున్నాడు. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి ప్రాంతీయ పార్టీలు కానీ ఇంతకుముందు శ్రీనివాస్ గారితో పూర్తిగా ప్రాంతీయ పార్టీలు ఏ సలహా ఇవ్వలే. ఇప్పుడు ఇది వద్దు అంటున్నా. ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలన్నా చెప్పొద్దా, ఏం చేస్తే బాగుండే చెప్పుకుని. సరే అంటే చిన్న కరెక్షన్ ఏంటంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు, యూటీల్లో కావచ్చు, రెట్టింపు చేయాలని కూడా సూచిస్తోంది. అది చెల్లదు అంటున్నా, అది సాధ్యం కాదంటున్నా. రాజ్యాంగ ప్రకారం ఒక మనిషికి ఒక ఓటు అన్నప్పుడు అట్లా చేస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టు చుక్కెదురవుతుంది అంటున్నాను. నేను మాట చెప్తా. ఇప్పుడు గ్రామీణ నియోజకవర్గం మెల్లమెల్ల కనుమరుగవుతున్నాయి. ఉదాహరణకు నాగార్జున గారు బాగా తెలుసు, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూడండి 2009 డీలిమిటేషన్ అంటే 2003 డీలిమిటేషన్ కమిటీ, అది 2009కి మన రాష్ట్రంలో అమలైంది కదా. ఆ శ్రీకాకుళంలో 12 ఉండే, 3 పోయినాయి, 9 అయింది. ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 12 సీట్లు పోయి, తెలంగాణలో కూడా వరంగల్లో 14 ఉంటే 13 ఉంటే 12 అయినాయి. ఆదిలాబాద్ లో కూడా పెరిగింది, 9 ఉంటే 10 అయినాయి. ఇట్లా చూసుకుంటే ఏవైతే నియోజకవర్గాలు అక్కడ తగ్గినాయో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతానికి తగ్గినాయో అవన్నీ ఎక్కడ పెరిగినాయి, రంగారెడ్డి జిల్లాలో పెరిగింది. అంటే జనాభా ఎక్కడ పెరిగితే అక్కడ పెరిగితే ఏమైంది, గ్రామీణ నియోజకవర్గాలు మెల్లమెల్ల కనుమరుగవుతున్నాయి కదా. కొన్ని నియోజకవర్గాలు 9 మండలాలు ఉన్నాయి, 12 మండలాలు ఉన్నాయి, ఏది గ్రామీణ నియోజకవర్గం. అదే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి నియోజకవర్గం చూసుకోండి, ఎటు కిలోమీటర్న్నరనే. సామిల్ గారు బాగా తెలుసు, హైదరాబాద్ లో 1 కిలోమీటర్ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ మనకు మంచి ఉదాహరణ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. అదే ఎంత తేడా ఉందంటే ఒకనాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 10.5 లక్షల మంది ఓటర్లు, అది 4.5 నియోజకవర్గాలు అయింది 2009లో. అయితే కూడా దేశంలో ఇవాళ పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ఏంటిది, షేలింగంపల్లి. 7 లక్షల మంది, 6,97,000 మంది ఓటర్లు ఉన్నారు షేలింగంపల్లి. అట్లా ఉండొచ్చు. మా ఇక్కడ 90,000 నియోజకవర్గం ఉంటుంది. ఓల్డ్ సిటీలో అయితే మీరు 2,20,000 నియోజకవర్గం ఉంది. అదే మన షేలింగంపల్లి అయితే ఎత్తుంది 6,97,000 ఉన్నాయి. అట్లా ఇంకోటి చెప్తాను, మల్కాజ్గిరి పార్లమెంట్ 32 లక్షల మంది, సగటు ఎంత 18 లక్షలు కదా. ఇది సరిచేసే క్రమంలో గ్రామీణ నియోజకవర్గాలు పాడైపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆర్థిక సర్వే ప్రకారం నీతి ఆయోగ్ సలహాలు పనికొస్తాయి, దానిలో ఎట్లాంటి రాజ్యాంగ నిబంధనలు అతిక్రమం లేదు, గతంలో ఇచ్చింది కనుక ఎస్సీ ఎస్టీ జనాభా వెనకబడిన ప్రాంతాలు. కానీ ఓటర్ల ప్రకారం చూసుకుంటే అందరికి ఒకే ఓటు ఒకే మన విలువ అన్నప్పుడు అంబేద్కర్ చేసింది. సార్ అంటే ఉత్తరాదిలో దక్షిణాదిలో కూడా ఈక్వల్ గా పెరుగుతాయి అనేది కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈక్వల్ గా జరిగితే అది చాలా మంచి వేఅవుట్ అంటున్నాను. 80-120 అయితే ఉత్తరప్రదేశ్ లో, ఇక్కడనేమో 20-40 అయితే. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికో ఉదాహరణ చెప్తున్నారు, కేరళలో 20 ఉన్నాయి, 40 అయితే, మరి 80-160 అయితే కరెక్టే కదా. మన తేడా ఏమని చెప్పండి. ఆ 160 అయితే కనుక ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం ఉందో అంతే ప్రాతినిధ్యం ఉంటది అంటున్నారు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే బేసిస్, ఒక మాట చెప్తాను సార్, బేసి సంఖ్య ఉన్న నియోజకవర్గాలు అంటే ఉదాహరణ 17 ఉన్నాయి మనకు పార్లమెంట్ లో తెలంగాణలో. 17 8 చేయొచ్చు, 9 చేయొచ్చు. 9 చేస్తామంటున్నారు, 9 చేస్తే 26 అయితే, 8 చేస్తే 25 అయితే కదా. 17 మనకు ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, 25ని సగం చేస్తే 12.5 చేయరాదు, 11 చేసింది అనుకోండి, ఒక నియోజకవర్గం పెరిగినట్టే కదా మనకు. ఆ లెక్కన ఇప్పుడు 4.37% ఉన్న దక్షిణ భారతదేశం యొక్క పర్సెంటేజ్ 5 దాటుతుంది అంటున్నాం. నయమేనా కాదా? ఉన్న మాటని పాడు చేసుకొని ఇవాళ మంచి అవకాశాన్ని చేస్తున్నారు. 2027 జనవరి మార్చి 1 నాటికి కనుక లెక్కలు వస్తే రేపు ఉత్తర భారతదేశం మనకు ఉత్తరప్రదేశ్ వాళ్ళే, బీహార్ వాళ్ళు ఓటుకి వెళ్తే మనిషికో ఓటుకొకటి విలువ, మనిషికి ఓటు విలువ అని చెప్తే రేపు వాళ్ళ 160 అయితే మన ఉన్నది పోతాయి. ఆ మాట కూడా చెప్తాను, తమిళనాడులో 7 సీట్లు పోతాయి సార్ ఇప్పుడు ఉన్నదాన్ని. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేస్తే తమిళనాడు 7 సీట్లు పోతాయి, ఆంధ్రప్రదేశ్ లో 4 పోతాయి, మన దగ్గర 3 పోతాయి. ఎందుకంటే హైదరాబాద్ మనం నియోజకవర్గాలు ఎక్కువ 3 పోతాయి. అట్లానే ఎట్లా చూసుకుంటే
మీరు ప్రతి ఒరిస్సా పోతే చెప్పకపోతే, పశ్చిమ బెంగాల్ పోతే, అవును. మహారాష్ట్రలో పోతే, అంటే తూర్పు భారతం నష్టపోతుంది, పశ్చిమ భారతం నష్టపోతుంది, దక్షిణ భారతం నష్టపోతుంది. Sure, ఎక్కడ sir, పెరుగుతాయి sure, సీట్లన్నీ? ఎస్ ఉత్తర భారతంలో జరుగుతాయి. అందుకని నేనేమంటున్నానంటే నీతి ఆయోగులు ఈ మూడు ప్రతిపాదనలు వచ్చినాయి. ఆర్థిక ప్రతిపాదనలు ఏమో ఎలాంటి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్టు కావచ్చు, కానీ వీళ్ళు చెప్తున్న నియోజకవర్గాల పెంపులో ఈ పద్ధతి పాటించాలంటే రేపు సుప్రీంకోర్టు నుంచి ఏ కోర్టు ఒప్పుకోదు కనుక ఇప్పుడు ఉన్నంతలో వీలైనంత తొందరగా డిలిమిటేషన్ పూర్తి చేయాలి. మహిళా బిల్లు మాత్రం నేను చెప్పాను చర్చిద్దాం. ఆనాడు సమయం సందర్భం అంతకంటే కాదు, ఎన్నికల ముందు అది పెట్టి ప్రతిపక్షాల భుజాల మీద మహిళా బిల్లు అనే దాన్ని పెట్టి పోల్చబోయినరు, ఫెయిల్ అయినరు. ఇప్పుడు మాత్రం అన్న మన తృణమూల్ కాంగ్రెస్ స్టాలిన్ ఖచ్చితంగా రేపు పొద్దున ఇది పాస్ అయ్యే అవకాశం ఉంటది. కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్ల పావులు కడుతుంది. తప్పనిసరి ఈ 3 బిల్లులు పాస్ అయితే అంటున్నాడు వచ్చే. సార్ చర్చిద్దాం సార్. మన కార్తీక్, మీరు విన్నారు కదా వారి వెర్షన్స్, అండ్ సార్ చెప్పింది కూడా చాలా క్లియర్ కట్గా, చాలా విశ్లేషణాత్మకంగా బాగా చెప్పారు. చెప్పండి. అయితే సార్ సార్ చెప్పిన దాంట్లో వ్యతిరేకించేది ఏం లేదు, సార్ చెప్పిన దాంట్లో కరెక్టే. అయితే ఎక్కడా కూడా విభజన చేయొద్దని ఎవరం అంటలేం కాంగ్రెస్ పార్టీని. ఆ విధానాన్ని చేసే దాంట్లో మీరు అవలంబిస్తున్న విధానం పైన మేము ప్రశ్న అడుగుతున్నాం. అయితే సార్ ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పినట్లు కాకపోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు ఒక పద్ధతి. అయితే మేము ఎందుకు వ్యతిరేకించినామంటే 50% ప్రోరేటా అనేది పార్లమెంట్లో వాళ్ళు హామీగా మాత్రమే చెప్పారు, చట్టంలో వాళ్ళు డాక్యుమెంటల్లో చెప్పలే, హామీగా చెప్పారు మేము తప్పకుండా 50% ప్రోరేటా మీదనే ఈ విభజన అది చేస్తాము అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని విభేదించడానికి ప్రతిపాదన పెట్టింది. అయితే అన్న మాట్లాడుకుంటూ సరే నన్ను రేవంత్ రెడ్డి గారితో బాగా పోల్చినట్టు లేపినట్టే లేపి తను చెప్పాలనుకునేది చెప్పినా మంచిదే. అయితే గ్యాస్ ఎట్లా, ఎయిర్పోర్ట్లు ఎట్లా, డిజిటల్ పేమెంట్లు ఎట్లా అని వారు లైన్గా చెప్పి నేను 4 మాత్రమే రాసుకోగలిగిన. అయితే ఈ 4 సార్ గ్యాసే మాట్లాడుకుందాం. స్మృతి ఇరానీ గారు గ్యాస్ సిలిండర్ వెనక కూర్చొని ధర్నా చేసినప్పుడు గ్యాస్ ప్రైజు 399 రూపాయలు మాత్రమే సార్, 10 ఏళ్ల క్రితం. కానీ ఈరోజు 695 రూపాయలు సార్ గ్యాస్ రేటు డొమెస్టిక్లో. ఈరోజు ఎంత ఉందో తెలియదు మరి, అంటే ఈ నిమిషానికి ఎంత ఉందో తెలియదు, 934 రూపాయలు నిమిషానికి పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 1062 రూపాయలు తెలంగాణ. అంటే సబ్జెక్టు కరెక్షన్స్ 965 అనేది, ఎందుకంటే నేను నిన్నటి లెక్క తీసుకున్నాను, అంటే 2-3 డేస్ బ్యాక్ తీసుకున్నాను. తర్వాత కమర్షియల్ 414 రూపాయలు మాత్రమే సార్. ఇదే స్మృతి ఇరానీ గారు అదే సిలిండర్ వెనకాల దాక్కొని ధర్నా చేసినప్పుడు. కానీ ఈరోజు 4900, మరి ఈ రోజుకు 5000 చిల్లర దాటి ఉంటుంది. సో మీ హయాంలా ఇది, మా హయాంలా అది సార్. అయితే మీరు గతంలో ఎద్దుల బండి ఎక్కినప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉండే? 38 రూపాయలు, 36 రూపాయలు ఉండే. ఈరోజు పెట్రోల్ రేట్ అవుతుందో కింద కామెంట్స్ రూపంలో పెట్టమని చెప్పండి, ప్రజలే పెడతారు, మనం దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎయిర్పోర్ట్స్ సార్, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎయిర్పోర్ట్లను నిర్మించుకుంటూ పోతే ఈరోజు దేశంలో 74% ఎయిర్పోర్ట్లను వీళ్ళు ప్రైవేటీకరణ కింద లీజ్కి ఇచ్చేసారు సార్. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లు ఎన్నైనా అడుగుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ వీళ్ళు ఏమైనా కనిపెట్టిరా? డిజిటల్ పేమెంట్స్ ఫోన్ పేలో చెప్పినప్పుడు మీరు ఓకే అనలేదట. అవును సార్, ఆ రోజు అదే అంటున్నా, ఆ రోజు గూగుల్ పే, ఫోన్ పే, ఈ రోజు జూపిటర్, పేటిఎం ఇవన్నీ కూడా ఇంత సాంకేతికంగా లేవు. సో ఆ రోజుకు జరగదని చెప్పినాం, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరగదని చెప్పినాం. సో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు ముందుకు వీళ్ళు సార్ వీళ్ళు జన్ధన్ ఖాతాలు అన్నారు, వీళ్ళు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కుదురుతాయి అన్నారు కదా, అందుకే వీళ్ళు ఏమన్నారు, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, మీకు దన్ 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. కాదని చెప్పొద్దు, ఎందుకంటే ఇది అమిత్ షా గారి అఫీషియల్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, దన్ మీకు 15 లక్షల రూపాయలు వేసే అవకాశం ఉంది, కాబట్టి బీజేపీకి ఓటేయండి అన్నారు. జన్ధన్ ఖాతాలు ఏమైనాయో, ఈ దన్ 15 లక్షలు ఏమైనాయో వాళ్ళే చెప్పాలి. అయితే డీలిమిటేషన్ గురించి ఆయనకి ఆన్సర్ ఇవ్వచ్చు ఆ తర్వాత ఎప్పుడైనా. ఒక 2 మినిట్స్ అనుమతించండి సార్, ఓన్లీ 2 మినిట్స్. అయితే ఈరోజు దేశము అప్పుడు కాంగ్రెస్ హయాంలో డెవలప్డ్ నేషన్ అన్నారు. మరి వీళ్ళ హయాంలో ఏమన్నా డెవలప్డ్ నేషన్గా ఎక్కడైనా దేశంలో డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ కాపీని ఇవ్వమని చెప్పండి సార్, నేను కూడా పోయి బీజేపీలో జాయిన్ అవ్వడానికి బేషరతుగా సిద్ధంగా ఉన్నా. అయితే జిహెచ్ఎంసీ కార్మికులు అంటే ఉద్యోగస్తులు, టీచర్లు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరినీ ప్రైవేట్ వ్యక్తులు అనంటే
మరి ఈరోజు వాళ్ళను మాకన్నా ఘనంగా చేయమని మమ్మల్ని తప్పు అని నిరూపించమని చెప్తున్నాము. వాళ్ళని ఆపుతున్న వాళ్ళు ఎవరు జనగణన కులగణన చేయడంలా. అయితే ఈరోజు వర్షం వస్తే బండ్లు కొట్టుకుపోయినా అంటున్నారు. మరి మా మిత్రులకి తెలుసో లేదో గుర్తుందో లేదో నాకు తెలియదు. బండి పోతే బండి ఇస్తామన్నారు, ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్ ఇస్తామన్నారు, మంచం పోతే మంచం ఇస్తామన్నారు, ప్రాణం పోతే ప్రాణం ఇస్తామని చెప్పలేదు. సో ఈ రోజు వర్షం వస్తే సార్, ఈరోజు వర్షం వస్తే కారణం కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు ఆ పరిస్థితుల్లో అవి సరి చేస్తున్నాం. అయితే ఆఖరికి అంబానీకి ఆదానికే దేశం కట్టబెట్టాలన్నదే మీ బీజేపీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం అన్న విషయాన్ని ఈరోజు చూడాలి. అయితే డీలిమిటేషన్ విషయంలో కూడా సార్, ఈరోజు మీరు దక్షిణ భారతదేశానికి ఎలా న్యాయం చేస్తారు అనేది పార్లమెంట్లో హామీలుగా కాదు మీరు చెప్పాల్సింది, చట్టం డాక్యుమెంటల్గా చెప్పాలి. ఎందుకంటే గతంలో విభజన హామీ, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కు ఉంది. 12 సంవత్సరాలు అయింది, ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కూడా స్పెషల్ స్టేటస్ లేదు. అట్లాగే తెలంగాణకి అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి, చట్టంలో ఉన్నాయి, దానిలోకే దిక్కు లేదు. అట్లాంటప్పుడు మీరు మాట మాత్రంగా 50% ప్రోరేటా మీద చేస్తామని మాట చెప్తే మీ మాటని ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేము సార్. ఎందుకంటే మీరు 2014 చెప్పిన అఖండ భారత్ ఈ ప్రత్యేక ఆర్థిక సలహా మండలి చెప్పిన ప్రకారం పిఎం మీరు అంటే ఆర్థిక వెసులుబాటు ఇవ్వడంలో ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు సార్ చెప్పిన మాట ఏకీభవిస్తా. దక్షిణాది వాళ్ళంతా గొడవ పెట్టేది ఏంటి, మాకు తక్కువ, మాకు ప్రాబ్లం అయిపోతుంది అనేది మనం అంటుంటాం. 100%. అయితే ఇప్పుడు రెండింటికి సమాంతరంగా ఈక్వల్ గానే అవుతాయి అనేది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు సార్. ఒకవేళ ఇప్పుడు మీరు భారతదేశంలో అన్ని ప్రాంతాలకు సమాంతరంగా న్యాయం చేస్తాము అంటే మీరేం పెద్ద పోరాటం చేయాల్సిన లేదు, మేమే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. అదే అంటున్నా, మీరు అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాలకు సమాంతరమైన న్యాయం చేస్తాము అంటే మీరేం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఆమ్ ఆద్మీ, టీఎంసీ, తర్వాత డిఎంకే లాంటి పార్టీల మీద ఈడీలను, సిబిఐని, ఐటీని, వాళ్ళని వీళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళకున్న బలహీనతలపైన ఉక్కుపాదం మోపి వాళ్ళని మీ దగ్గరికి గుంజుకొచ్చి వాళ్ళ పార్టీ విలీనం చేసింది కాబట్టి ఇది పార్టీ మార్పు కిందికి రాదు అని ఇంత మితవాదన చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్ని ప్రాంతాలకు సమాంతరంగా న్యాయం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి బేషరతుగా మద్దతు ఇస్తుంది. అయితే గతంలో చేసినటువంటి మహిళా బిల్లు పైన ఏందో సబ్స్ట్రాక్షన్స్, ఎడిషన్స్ అంటే కొన్ని సవరణలు చేసి ప్రవేశపెట్టాలి అంటున్నారు కదా, మరి ప్రవేశపెట్టండి, దాన్ని అట్లనే ప్రవేశపెట్టండి. వర్షాకాల సమావేశాల్లో అదే అంటున్నా, గట్లనే ప్రవేశపెట్టండి. దానికి 842 పెంచుతేనే సవరణ జరుగుతుంది. ఎందుకు ఉన్న 443, 40 దీంట్లో అమలు చేయొచ్చు కదా మహిళా రిజర్వేషన్ ని. సార్ రమణ గారు ఒక్క మాట, చట్టాలు పెట్టకపోవడం వల్ల అక్కడ వ్యతిరేకించారు. గంట ముందు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు తెస్తాను అని సార్ చెప్తా, నేను చెప్తా సార్, అది నేను చెప్తాను, నేను పాయింట్ నేను కవర్ చేస్తాను సార్, అది నాకు అవకాశం ఏంటి పెద్దలు. తప్పలేదు సార్, మా సోదరులు. రెండోది ఏమైందంటే ఆనాడు ఆ హామీ, ఇప్పుడు ఉచిత హామీ ఇస్తే మన విభజన చట్టం అమలైంది నాగార్జున తెలుసు కదా. మీరు విభజన చట్టం మీద 10 ఏళ్ళు అన్నారు, మాట మన్మోహన్ సింగ్ గారి మాట ఎటువంటి చూసింది కదా. అట్లా కాకుండా ఉండాలంటే చట్టంలో పెట్టండి, ఇంతకుముందు కార్తీక్ అన్నట్టు ఖచ్చితంగా అది అమలైంది అంటున్నారు. చట్టంలో పెట్టకుండా హామీ అదే డిస్కస్ చేద్దాం. చెప్పండి సార్. చెప్తాను సార్. మా సోదరులు అడిగిన క్వశ్చన్ చెప్పే ముందు కూడా ఇందాక ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు చేస్తున్నా సార్. దట్ ఈస్ మీనాక్షి నటరాజన్ కేసు గురించి మాట్లాడతామని సార్. అసలు మీనాక్షి నటరాజన్ గారికి మేమేదో అన్యాయం చేసామని చెప్పి ఇందాక ఫస్ట్ రౌండ్లో మన సోదరులు చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారికి భారతీయ జనతా పార్టీ ఏం అన్యాయం జరిగింది సార్? ఏం అన్యాయం చేసింది? మాకేం సంబంధం? అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకున్నారు, ఆయన కేసు ఉందమ్మా అని చెప్పారు, చేసిన దానికి రిజెక్ట్ చేశారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఏదో డెసిషన్ వచ్చింది, అది ఫైనల్ అయింది. మీకు న్యాయం ఉంటే న్యాయం జరిగింది, న్యాయం జరగకపోతే న్యాయం జరగదు. దానికి భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యసభకి భారత ఎన్నికల సంఘం లేదు, భారతీయ ఎన్నికల సరే ఏముంది ఏ కోర్టు అంటే కోర్టు మీరు తప్పు పడుతున్నారా? కోర్టుని మీరు తప్పులు పడుతున్నారా? కోర్టు న్యాయం జరగలేదు, కోర్టు తప్పు పడుతున్నారా? కోర్టులో న్యాయం జరుగుతలేదు, బీసీలకు రిజర్వేషన్ అదే కోర్టుకి ఈ రోజు దేశంలో కోర్టులు అన్ని అన్యాయంగా సార్
న్యాయం జరగదని మన కాంగ్రెస్ మిత్రులు కోర్టులో కూడా న్యాయం జరగట్లేదన్నారు. ఆ కోర్టుల వల్లే కదా మన రాహుల్ గాంధీ గారికి స్టే ఆర్డర్ వచ్చింది, బెయిల్ వచ్చింది, బయట ఉన్నారు. మరి నమ్మకం లేకపోతే మరి ఎందుకు ఉన్నట్టు క్యాన్సల్ జైలుకి వెళ్ళమని చెప్పండి, క్యాన్సల్ చేసి జైలుకి వెళ్ళమని చెప్పండి. ఇంట్లో ఉన్న మనిషిని బయటికి మెడలు పట్టి నూకితే మొత్తం దేశం అంతా తిరగబడింది, భయపడింది కోర్టు. భయపడింది సార్. తన మీద నేరం ఆరోపించబడలేదు సార్. షీ వాజ్ ఓన్లీ రెస్పాండెంట్ అంతే. మేడం ఈ సందర్భం జరిగినప్పుడు మీకు తెలుసు అంట కదా, వచ్చి మీ వర్షన్ చెప్పండి అని రెస్పాండెంట్ గా మాత్రమే నోటీస్ ఇచ్చింది. నేను చెప్పిన తప్పుడు తర్వాత మీరు చెప్పండి. నేను చెప్పకుండానే మీరు ఎలా చెప్తారు సార్? నేను చెప్పకుండానే నా మాటకి ఎట్లా గవర్నర్ అయ్యారు రాష్ట్రానికి? ఓన్లీ అయోధ్య రామ మందిర విషయంలో మీకు అనుకూలంగా తీర్పిచ్చినందుకే. రామ మందిరం ఏమన్నా కులగొట్టినతో కట్టిరా, తీసుకుపోయి పక్కన కట్టిండ్రు. నాగార్జున వర్షనే తప్పు అంటున్నారు. మీనాక్షి నటరాజన్ గారు కేసు వద్దాం సార్. కేసు ఎప్పుడు ఫైల్ అయింది? 2024లో ఫైల్ అయింది సార్. ఒకే విషయం, స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది ఎస్ సార్, స్టేట్ లా ఇది ఒక్క విషయం మాట్లాడి మనం దానికి వద్దాం సార్. స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ డిపెండ్ అయ్యింది. 2014 నుంచి 2024-23 వరకు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా ప్రభుత్వం అయితే లేదు కదా. మా ప్రభుత్వం లేనప్పుడు 2024లో మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి ఎవరైతే ఆ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో అతని మీద వాళ్ళ కార్యకర్త వాళ్ళ మహిళే కేసు పెట్టింది, హెరాస్మెంట్ జరుగుతుందని కేసు పెట్టింది. అలా అదే డిఎస్సీ అదే జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద అట్ సేమ్ టైం కర్ణాటకలో కూడా కేసు పెట్టారు. సో అలాంటి వ్యక్తిని 2024 జరిగినప్పుడు ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ మహిళలకు న్యాయం చేయాలి. సరే న్యాయం చేయలేదు. మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ గారి మీద కేసు వస్తే ఆ కేసు ఎవరు పెట్టించారు? ఆ మహిళ ఎందుకు పెట్టించింది? కనీసం మీ కార్యకర్త కాబట్టి మీరు పిలిచి మాట్లాడారు. అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, మేము మహిళకి న్యాయం చేస్తాం, మాది మహిళా పక్షపాతి. చెయ్యక సెటిల్మెంట్ ఎందుకు అనుకోవాలి? సెటిల్మెంట్ ఎందుకు అనుకోవాలి? అసలు ఏం తెలుసుకోవాలి కదా. అసలు ఏం జరిగిందో ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ మహిళకి అన్యాయం జరిగినట్టు దిక్కులేదు సార్. మాకు ఆ లక్షణం లేదు. కోట్లనే తెలుసుకున్నామని నిర్ణయించుకున్నాము కాదు. మరి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి విషయంలో మాకు అన్యాయం జరిగిందని మాత్రమే చెప్పినా కానీ గుమ్మడికాయలు దొంగలు అంటే వీళ్ళెందుకు పుస్తకాలు అనుకుంటున్నారు? మాకు అన్యాయం జరిగిందని చెప్పినా బీజేపీ నేను చెప్పిన బీజేపీ అన్యాయం జరిగిందని చెప్పిన మీరు పూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు భారత ఎన్నికల కమిషన్ డీలిమిటేషన్ గురించి నేను చెప్పాను. మా అనలిస్ట్ మిత్రులు కూడా చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు? జనాభా లెక్కల ప్రకారం గనక డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడు గనక మనం ఏదైతే 50% ప్రోరేటా బేస్ మీద ఒప్పుకోకపోతే జనాభా లెక్కల ప్రకారం గనక డీలిమిటేషన్ జరిగితే దానికి 2026 తర్వాత సాధారణ మెజారిటీతో మనం డీలిమిటేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరన్నా కదనున్నా సాధారణ జనాభా లెక్కల ప్రకారం జరిగితే మన రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్దని చెప్పి ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక ప్రపోజల్ ముందు పెట్టింది. ఏమని 50% మేము ఇలా పెంచుతున్నాం అయ్యా, మీరు దాని మీద స్పందించండి అని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు 1-2 నెలలు అవుతుంది. బిల్లు పెట్టిన దగ్గర నుంచి 1-2 నెలలు అవుతుంది కదా. ఇంత టైం ఇచ్చినా కానీ, గతంలో ఒక బిల్లు పెట్టినప్పుడు అంత టైం ఇచ్చినా కానీ ఈ రోజుకి ఒక బెస్ట్ ప్రపోజల్ అయినా సరే ఏ పార్టీ అని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ముందు కానీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమన్నా పెట్టిందా? మీరు పెట్టండి, మీరు చెప్పండి. అధికారంలో ఎవరున్నారు? ఇప్పుడు ఒక పక్షి క్లోజ్ చేస్తాను సార్. మేమేమన్నాను, సరే మీ దగ్గర ఎవరు ప్లాన్ అంటే ఇవ్వండి.
మేము పిలవనప్పుడు మీరు zero press press meet meet arrange మీరు చేయండి. చెప్పలే సార్, ఈ రోజు పలానా వరకు దగ్గర ఉంది, రాహుల్ పలానా దగ్గర గాంధీ ఉంది చెప్పొచ్చు కదా 128 మీ press దగ్గర meet లలో మీ మైండ్ లో ఏం కరోనా- లేదు కరోనా వస్తుందని జీరో చెప్పారు. విన్నారా మీరు? ఆర్థిక మీ కుంభకోణం మైండ్ లో జరుగుతుందని డీలిమిటేషన్ చెప్పారు. కింద విన్నారా మీరు? జీరో రైతు చట్టాలు వద్దని చెప్పినాం. విన్నారా మీరు? డీలిమిటేషన్ కింద ఏ విషయం జీరో చెప్తా మీ మీరు దగ్గర విన్నారు? మీరు రాహుల్ గాంధీ ప్రశ్న చెప్తారు చెప్పినాం కదా. డిఫెన్స్ కు అంత బడ్జెట్ దానికి It's okay. ఆ ఫైట్ ఎందుకు కొనాలి మీకేం ఆ ఎందుకు తెలియదు? మీరే చెప్తారు 12 అవి కొనబట్టి ఈ రోజు యుద్ధానికి మన సేవ అవుతుంది కదా దానికి మేమేం చేయాలి? మా తప్ప అది. సమయం కూడా లేదు వారిని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటారు, పెడతాము. ప్రధానమంత్రి వస్తారా మెలోడీ చాక్లెట్లు ఇచ్చుడు బంద్ చేసి చెప్పమనండి మళ్ళా. ఏ మీరు చాక్లెట్ తింటారా మీకు ఎందుకు మేము మేము 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కొని చాక్లెట్ ఇస్తే తింటాం. మీరు మేము ఎందుకు కొనుక్కొని తింటాం. మేము ఇట్లా ప్రేమ మేము గుజరాత్ నడపమంటున్నా. అలాగా సార్ మేము బానిసగా ఆ లండన్ దాకా ప్రధానమంత్రి ఉన్న ఇట్లా విమానంలో ప్రేమ బ్యాగ్ సంచి నడపలేదు. మోయలేదు కదా ఆ ప్రేమను నడపలేదు. మేము గతంలో మీలాగా లాగా బానిసలుగా సూట్ కేసు బతకలేము. మోయలేదు కదా అర్థమైందా? మేము ఇందిరాగాంధీ ఏంటంటే fire, ఇటలీకి నరేంద్ర మోడీ అంటే cease fire. మేము Cease సూట్ fire కేసులు ఇందిరా- మోయలా నరేంద్ర మోడీ. ఒక చాక్లెట్ ఇచ్చిన ఇందిరాగాంధీ తప్పే గారు ఉంది అంటే fire. చాక్లెట్ లో cease తప్పే fire, ఉంది ఎందుకు చాక్లెట్ లో తప్పే ఉంది ఏముంది మీరు? చాక్లెట్ లో తప్పే ఉంది మేము ఏమన్నా సూట్ కేసులు పోసి ఇట్లకి ఇట్లకి సూట్ కేసు మేము మోసినమా ఏంటి మోసాల మీద నిలబడ్డ నరేంద్ర మోడీ గారి గురించి ఈరోజు మనం శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాం. మనకి ఉండాలి శ్రీనివాస్ ఇంకా. గారు శ్రీనివాస్ గారు మీ వెర్షన్ చెప్పండి. రామ్మోహన్ రావు సార్ వెర్షన్ కూడా తీసుకోవాలి. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి, వింటున్నారు కదా. అంటే ఇప్పుడు ఇట్లా మనము జరిగే దాని గురించి ఈ చర్చలో నాది పైచేయి ఉండాలి అని వితండవాదంగా వెళ్తే దండగా సార్. యాక్చువల్గా నేను అదే అంటున్నా. ఇప్పుడు మనము అంశాన్ని వదిలిపెట్టి వేరే వాటి వైపు చుట్టూ తిప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి విషయం తీసుకున్నాం. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో ఎవరు అవునన్నా కాదన్నా ఈ దేశం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. రిటర్నింగ్ ఆఫీసరు ఆ కేసు పట్ల అభిషేక్ సింగ్ మన్వి గారు కూడా వాదిస్తున్నారు. ఆ కేసులో ఆవిడకి 2 సంవత్సరాల జైలు శిక్ష, అంటే ఏ కేసునైనా కూడా ఒక నామినేషన్ వేసినప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష పడ్డప్పుడు అట్లాంటి కేసులు దాచిపెట్టినప్పుడు మాత్రమే రిటర్నింగ్ అధికారి దాన్ని తిరస్కరించాలనేటువంటి ఆలోచన ఉంది. అట్లా చేయకుండా కానీ ఆమె ఆ కేసులో A5 అనుకుంటా, A5 ఎవరో ఒకరు ఆమె చర్య తీసుకోలేదని కేసు ఇస్తే సుమోటోగా హైదరాబాద్ లో ఒక కోర్టు దాని మీద FIR నమోదైతే అది దాచిపెట్టినరని వారు కూడా ఈరోజు రేపు సుప్రీంకోర్టు తీర్పు ఉంది, అప్పటిదాకా వేచి చూడాలి. కొంత భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంలో కూడా ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే ప్రయత్నం చేస్తుందా, లేదా ప్రతి సందర్భంలో నెంబర్ గేమ్ మేమే గెలవాలి, మాదే పై చేయి కావాలి. పశ్చిమ బెంగాల్లో కూడా చూసినాం, సుబేందు అధికారి గెలిచిండ్రు, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా అక్కడ కూడా ప్రభుత్వాన్ని చీల్చడంలో బీజేపీదే ప్రధాన పాత్ర, అది అందరికి తెలిసిందే. సో ఒక బీజేపీ మేము ఫక్తు రాజకీయమే చేస్తాము అనేటువంటి ఆలోచన ధోరణితో కాకుండా కొంత రాజకీయ విలువలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు గొప్పగా 12 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాము అని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, ప్రేమ కూడా లేదు. బోత్ ద పార్టీ. ఓకే శ్రీనివాస్ గారు, మనకు సమయం కూడా లేదు. ఎనివే రామ్మోహన్ రావు సార్ని క్లుప్తంగా సార్ నాకు సంక్షిప్తంగా ఒక 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మనం ఈ డిబేట్ క్లోజ్ చేద్దాం. సార్, ఎన్డీఏకు డిఎంకే మద్దతు ఇస్తుందా ఈ విషయంలో? అండ్ తృణమూల్ చీలిక కలిసి వచ్చిందంటారా వాళ్ళకి? సౌత్ ఇండియా సీఎంల మాట ఏంటి? ఈ మన డీలిమిటేషన్ గురించి పెట్టుకున్న ఈ చర్చ వీటి క్లుప్తంగా చెప్పండి. శత్రువు గదరాసు పెట్టినట్టు స్టాలిన్ గారి మమతా బెనర్జీ గారు గతంలో మిత్రుడే బీజేపీకి, కొత్త మిత్రుడు ఏం కాదు, పోయి కాంగ్రెస్ మద్దతిచ్చారు కనుక ఇవాళ బీజేపీకి అనుకూలంగానే ఈ 2 పార్టీలు ఉంటాయి. మమతా బెనర్జీ తన సేఫెస్ట్ కోసం అటు పోయి కాంగ్రెస్ పార్టీలు కలిసి తన కష్టం వచ్చింది. ఆ పార్టీ తప్పిన ఆమె ఎంబాబు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారు. స్టాలిన్ అయితే కాల్సిందని ఖచ్చితంగా బీజేపీతో కలుస్తారు, నెంబర్ 1. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ రేపు డిలిమిటేషన్ లో మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కీలకమైన పాత్ర వహిస్తారు. తప్పనిసరి ఈ మద్దతు కూడా కట్టుకుని మెల్లమెల్ల రాజ్యసభలో కూడా మెజారిటీ స్థానాలు వాళ్ళు దక్కించుకుంటున్నారు. అది త్వరలో 2/3 మెజార్టీతో ఇది జరుగుతుంది, నెంబర్ 1. రెండోది ఏమంటున్నారంటే ఒక మాట చెప్పొస్తారు, ఎందుకంటే చర్చ ఇది కాదు, యాక్చువల్గా వాళ్ళు ఇద్దరే హైజాక్ చేశారు మా ఇద్దరిని కూడా. ఎవరైనా చెప్పాలంటే శ్రీనివాస్ గారు మీరు అందరూ మన మౌన ప్రేక్షకులు అయినా ఆమె ఒక మాట చెప్తాను అడ్వకేట్ గా. ఒకసారి ఎన్నికల నామినేషన్ మొదలైనంత ఆర్ఓ చాలా కీలకమైన వాడు, SHO ఎట్లనో ఆర్ఓ కూడా కీలకమైన వాడు. ఆర్ఓ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. వీళ్ళు ఎలక్షన్ కేసు వేసుకోవాలి తప్ప, అందుకని సుప్రీంకోర్టులో స్టే దొరకలేదు. ఆనాటి చీనాటి జడ్జి ఇంట్లో దొంగతనం చేసిన జడ్జి గారు SHOకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సినోడే, నేను జడ్జిని కదా నేను తీర్పు చెప్తాను లాభం లేదు. ఇది కూడా అంతే, ఆర్ఓ చాలా ఎలక్షన్ కమిషన్ కంటే
ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆరో అక్కడ ఆ నిర్ణయం తీసుకున్నది పూర్తిగా రేపు పొద్దున ఎలక్షన్ పీరియడ్స్ వేసుకోవాల్సిన తప్పు ఇంకోటి ఏం లేదు. ఆరో తప్పు చేసిండు, గ్యారంటీ చెప్తున్నా శ్రీనివాస్ గారితో ఆరో తప్పు చేసిండు, చాలా దుర్మార్గమైన కేసు, అసలు ఇప్పుడు తేల్చాల్సిన అవసరం లేదు. ఆ చట్టం కోసం చాలా పెద్ద ఎత్తున సార్ రాష్ట్రపతి ఒక్క మాట సార్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ కాలబెట్టాం. ఆస్తులు అప్పులు విద్యారంగ ఇది చెప్పాల్సిన అవసరం ఉంది, నో యువర్ క్యాండిడేట్. కానీ తప్పు ఒక బయట పెట్టకపోవడం వల్ల పెద్ద నష్టమే లేకుండా ఆరో ఏది నామినేషన్ అంగీకరించి వ్యతిరేకించి తీసేసిండు కనుక తప్పే. రేపు ఎలక్షన్ బిడ్స్ వేసుకుంటే ఇట్స్ ఓకే. మళ్ళీ మరోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కార్తీక్ అండ్ నాగార్జున గారు, శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజు.